మహాభారతంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు అని అడిగితే చాలా మంది చెప్పే మొదటి పేరు అర్జునుడు. మహాభారతంలో కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు లాంటి మహాయోధుల మధ్య అర్జునుడు ఎందుకు బెస్ట్ అయ్యాడు అంటే ఆన్సర్ ఒక్కటే, అతని అలవాట్లు. అవును ఫ్రెండ్స్, అర్జునుడు పుట్టుకతో శక్తివంతుడు కాలేదు. రోజువారీ అలవాట్లే అర్జునుడిని చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి. అర్జునుడు పాటించిన 5 అలవాట్లు ఈ రోజుకి కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా మీ జీవితంలో ఫోకస్, డిసిప్లిన్, సక్సెస్ ఎలా తెచ్చుకోవాలో తెలుసుకుంటారు. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే 5వ అలవాటు మన ప్రస్తుత తరానికి చాలా అవసరం. ఫస్ట్ హ్యాబిట్, ఫోకస్. మహాభారతంలో ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు తన శిశువులందరినీ పరీక్షించడానికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఒక చెట్టు కొమ్మ మీద ఒక పక్షి బొమ్మను పెట్టి అందరినీ అడిగాడు, ఈ పక్షి కన్నును బాణంతో కొట్టాలి అని. కానీ అందరితో ముందు అడిగాడు, మీకు ఏమి కనిపిస్తుంది అని. మొదట యుధిష్ఠిరుడు చెప్పాడు, గురువార్య, నాకు చెట్టు, కొమ్మ, పక్షి అన్నీ కనిపిస్తున్నాయి అని. భీముడు కూడా అలాగే చెప్పాడు. అందరూ అదే చెప్పారు. చివరిగా అర్జునుడిని అడిగాడు. అర్జునుడు చెప్పిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. అర్జునుడు అన్నాడు, గురువార్య, నాకు పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనిపించడం లేదు అని. ద్రోణాచార్యుడు నవ్వి అర్జునుడిని బాణం వేయమన్నాడు. అర్జునుడు బాణం వేయగా నేరుగా వెళ్లి పక్షి కంటిని తాకింది. అంటే ఒక లక్ష్యం పెట్టుకుంటే అది మాత్రమే చూడటం. కానీ మన సమస్య ఏమిటంటే చదవాలి అనుకుంటాం కానీ ఫోన్ చూస్తాం, పని చేయాలి అనుకుంటాం కానీ రీల్స్ చూస్తాం. మన డ్రీమ్స్ పెద్దవిగా ఉంటాయి, బట్ ఫోకస్ మాత్రం చిన్నది. అర్జునుడు మనకు చెప్పిన పాఠం ఏమిటంటే ఫోకస్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా వేస్టే. సెకండ్ హ్యాబిట్, ప్రాక్టీస్. అర్జునుడు ఒకరోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఆశ్రమంలో దీపం ఆరిపోతుంది. అయినా సరే అర్జునుడు చీకటిలో ఖచ్చితంగా తన నోట్లోనే ముద్ద పెట్టుకుంటాడు. అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. చీకటిలో నా నోటి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళగలిగినప్పుడు నా బాణం ఎందుకు చీకటిలో లక్ష్యాన్ని ఛేదించలేదు అని. అప్పటి నుండి అర్జునుడు పగులు మాత్రమే కాదు, రాత్రిపూట కూడా చీకటిలో కూడా విలువిద్యను ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాడు. అందుకే ఆయన అంత గొప్ప ధనుర్ధరుడు అయ్యాడు. టాలెంట్ ఉంటే సరిపోదు ఫ్రెండ్స్, దానికి నిరంతర సాధన తోడవాలి. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. థర్డ్ హ్యాబిట్, చూజింగ్ ది రైట్ మెంటర్. సరైన గురువును ఎంచుకోవడం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు కృష్ణుడి నారాయణ సైన్యాన్ని కోరుకుంటే అర్జునుడు మాత్రం యుద్ధంలో ఒక చిన్న ఆయుధాన్ని కూడా వాడను అని చెప్పిన శ్రీకృష్ణుడిని తన మార్గదర్శకుడిగా, రథసారిధిగా ఎంచుకుంటాడు. ఆ ఒక్క నిర్ణయమే పాండవులకు విజయాన్ని అందించింది. మీకు ఎంత టాలెంట్ అండ్ ఎన్ని స్కిల్స్ ఉన్నా దాన్ని సరైన దిశలో నడిపించే ఒక మార్గదర్శకుడు ఖచ్చితంగా ఉండాలి. అది మీ ఉపాధ్యాయుడు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీరు ఆదర్శంగా తీసుకునే వ్యక్తి కావచ్చు. సరైన గురువును ఎంచుకుని వారి సలహాలను నమ్మడం విజయం వైపు వేసే అతిపెద్ద అడుగు. ఫోర్త్ హ్యాబిట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ డ్యూటీ. యుద్ధ భూమిలో తన తాతలను, గురువులను, బంధువులను చూసి అర్జునుడు కుంగిపోతాడు. తన ఆయుధాన్ని కింద పడేస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అతనికి కర్తవ్యాన్ని బోధిస్తాడు. ఇక్కడ ఎవరు మిత్రులు కారు, శత్రువులు కారు. విధి నిర్వర్తించు, ఆయుధం చేపట్టు. ఈ యుద్ధంలో ధర్మం నీ పక్షాన ఉంది పార్థ. అప్పుడు అర్జునుడు తన వ్యక్తిగత భావోద్వేగాలను పక్కన పెట్టి ధర్మం కోసం, తన కర్తవ్యం కోసం పోరాడటానికి సిద్ధపడతాడు. జీవితంలో చాలాసార్లు మనం కూడా కష్టాలు, మానసిక ఒత్తిళ్లు, భయాలకు గురవుతాం. ఆ సమయంలో ఎమోషన్స్ కు బానిస కాకుండా మన కర్తవ్యం ఏంటో గుర్తించి దానిపై దృష్టి పెట్టాలి. అదే నిజమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఫిఫ్త్ హ్యాబిట్, వినయం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం. అర్జునుడు ఆ కాలంలోనే ఒక సూపర్ స్టార్, దేవతలను సైతం మెప్పించి పాశుపత అస్త్రాన్ని సాధించిన వీరుడు. అయినా సరే ఆయనలో ఎప్పుడూ అహంకారం కనిపించదు. తనకంటే పెద్దవారిని, గురువులను ఎల్లప్పుడూ గౌరవించేవాడు. శ్రీకృష్ణుడి ముందు ఎప్పుడు ఒక విద్యార్థిలాగే ఉండేవాడు. నేడు మనం చిన్న విజయం సాధించగానే చాలా గర్వపడిపోతాం. కానీ నిజమైన విజేత లక్షణం వినయం. గర్వం మనం నేర్చుకునే సామర్థ్యాన్ని చంపేస్తుంది. వినయంగా ఉన్నప్పుడే మనం జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకోగలం. ఈ 5 అలవాట్లు మీ జీవితంలో పాటిస్తే మీరు కూడా ఏ ఫీల్డ్ లో అయినా సరే టాప్ 1లో ఉండగలరు. గుర్తుంచుకోండి, అర్జునుడు పుట్టుకతో గొప్పవాడు కాదు, అతను తన అలవాట్లతో గొప్పవాడిగా మారాడు. మీరు కూడా మారగలరు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు మీ జీవితంలో ఏ లక్ష్యాన్ని చూసి అర్జునుడిలాగా
ఫోకస్ చేస్తున్నారు? కింద కామెంట్ లో చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఫోకస్ ఉన్న వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ లైఫ్ లెసన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ శివ.